భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. టిఫిన్ బాక్స్ రెసిపీస్లో మన 5వ టిఫిన్ వచ్చేసి 3 రకాల దోశలండి. టమాటో దోశ, బీట్రూట్ దోశ, అలాగే క్యారెట్ దోశ. ఇంట్లో దోశ పిండి ఉంటే చాలండి, 5 నిమిషాల రెడీ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినరు ఎక్కువ మంది, అలాంటి వారికి ఈ విధంగా దోశలు చేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళకు కూడా రెగ్యులర్ దోశలు తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలాగా కొత్తగా క్యారెట్, బీట్రూట్, టమాటో దోశ చేసి ఇవ్వచ్చు. దీంట్లో కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు, పల్లీలు, అలాగే శనగపప్పు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఒక రెమ్మ చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా చట్నీ తయారైపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసేసి, నూనె కాగినాక పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి వేగిన తర్వాత ఆ పోపుని తీసుకెళ్ళి చట్నీలో వేయడమే. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటో దోశలోకి ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటో ముక్కలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి, 4 ఎండుమిర్చి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బీట్రూట్ దోశలోకి బీట్రూట్ పేస్ట్ కోసము బీట్రూట్ ముక్కలు, చిన్న అల్లం ముక్క, 4 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా క్యారెట్ పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 3 రకాల పేస్టులు రెడీ అయిపోయినాయి. బీట్రూట్ పేస్టు, టమాటో పేస్టు, క్యారెట్ పేస్టు. ఇప్పుడు ఫస్ట్ టమాటో దోశ వేసుకుందాము. కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, అది కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టుకొని చిన్న చిన్న దోశల్లాగా ఇటు, లేకపోతే క్రంచీగా పెద్ద దోశలు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్లోని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 డేస్ కూడా నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ పిండిలో ఈ పేస్ట్ కలిపేసుకొని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టిఫిన్లో అయినా సరే వేసేసి ఇవ్వచ్చు. ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. అలాగే బీట్రూట్, క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది. చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు, అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి వాటిలో. బీట్రూట్ దోశ కూడా రెడీ అయిపోయింది కదా, ఇంక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే ఇప్పుడు క్యారెట్ దోశ వేసుకుందాము. పేస్ట్లన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే కనుక మనకి దోశలు వేసుకోవడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. ఇది మార్నింగ్ పూట టిఫిన్గా అయినా సరే తినొచ్చు, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా అయినా పెట్టచ్చు. చాలా ఇంట్రెస్ట్గా తింటారు వాళ్ళు, కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి. అంతే అండి, చాలా ఈజీగా, టేస్టీగా, హెల్త్కి మంచివైన టమాటో, క్యారెట్, బీట్రూట్ 3 రకాల దోశలు, అలాగే దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.